నేనే పెద్ద మాయదాన్ని ముదుర్ని అని అనుకుంటే అవని నాకంటే డేంజర్లా ఉంది. శ్రీకర్ చేత తాళి కట్టించుకొని నిజం దాచి నాటకం ఆడుతుందా? నిన్న హాస్పిటల్లో ఆ విషయం చెప్పడం కరెక్ట్ కాదు అని అనిపించి వదిలేశాను. ఇంకా ఆలస్యం చేయకూడదు, ఆలోచించకూడదు. నేను చూసిన నిజాన్ని బ్లాస్ట్ చెయ్యాల్సిందే. జాతకం కలవని దాన్ని ఎలా చేసుకున్నావు శ్రీకర్ అంటూ అవనిని నా అత్త బయటికి గెంటేస్తుంది. అవని అలా కన్నీరు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం నేనిప్పుడే చూడాలి. చూస్తాను. కుటుంబ సభ్యులందరూ ఒకసారి బయటికి రావాలని నా మనవి. ఏంటి మ్యాటరు? అందరూ వచ్చాకే రివీల్ అవుతుంది. ఏంటమ్మా? మిగిలిన వారు కూడా రానివ్వండి, ముఖ్యంగా అవని శ్రీకర్లు. బద్దలయ్యే ముందు అగ్నిపర్వతం ఎలా ఉంటుందో అలా కనపడుతున్నావు నా కంటికి. ఏం జరిగింది? మెయిన్ క్యారెక్టర్స్ రావాలంట. నువ్వా కాసేపు అందరం వచ్చేసాంగా. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు నేను నిజం చెప్పబోతున్నాను. అది వినడానికి సులభంగా ఉంటుంది, తట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. అయితే అత్తయ్య గారిని కాస్త దృష్టిలో ఉంచుకో. ఎందుకంటే గుండె కాస్త వీక్. ఒకరి గురించి ఆలోచించి ఇప్పుడు దాచినా ఏదో ఒక రోజు బయట పడకుండా ఉండదు. పర్లేదు, చెప్పమ్మా. ఎన్నో సమస్యలకు తీర్పు చెప్పిందాన్ని. ఈ సమస్యకు తీర్పు చెప్పడానికి నాకు నీ మద్దతు కావాలి. అవని అగ్నిలా పవిత్రమైనది, కళ్లల్లో కల్మషం లేనిది. శ్రీ మోసం చేసిన అవని న్యాయంగానే ప్రవర్తించింది. నిహారికతో నిశ్చితార్థమయ్యింది, అవనితో పెళ్ళే అయ్యింది. అన్ని బంధాలు గొప్పవే, అన్నిటికంటే తాళిబంధం గొప్పది. సాటి ఆడదానిగా అవనికి అన్యాయం చెయ్యలేను. అవని స్థానంలో నా కూతురుంటే ఎలాంటి తీర్పు చెప్తానో ఇప్పుడు కూడా అదే తీర్పు చెప్తున్నాను. అవనిని శ్రీకర్కి భార్యగా, నా కోడలిగా అంగీకరిస్తున్నాను. నా ఇంట్లో ఏదైనా తప్పు జరిగినప్పుడు నీ ముందున్న అఖండ జ్యోతిని ఆర్పి నాకు సంకేతం పంపించేదానివి.
ఇప్పుడు నేను చెప్పిన తీర్పు తప్పైతే దీపాన్ని ఆర్పేసే. నా నిర్ణయం మంచిదైతే దీపాన్ని ఆర్పకు. దీపం ఆరలేదు. ఆ అమ్మవారు కూడా అంగీకరించింది. మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళకూడదు? మా కూతురు కింద అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటావా? వదలకూడదమ్మా. అలాంటి వాళ్ళని రోడ్డుకి ఈడ్చేయాలి. నువ్వు కోరుకున్నవాడు నీకు దక్కాలని మేం కూడా చాలా భరించాం. ఇంక భరించలేం. ఆ రోజు ఆ అవనిని చెంపదెబ్బ కొట్టబోతే నా చెయ్యి నాపే ధైర్యం ఎందుకు చేసిందో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు వదలను. ఖచ్చితంగా దాని చెంప పగలగొట్టే వస్తాను. ఎవరేం చేస్తారో చూస్తాం. మా మాట విని మేము చూడబోయే సంబంధం చేసుకో తల్లి. లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వద్దు. ఆశ వదులుకోమ్మా. నాకు వాడే కావాలి. కుదరదు. దక్కకపోతే చచ్చిపోతాను. అర్థం చేసుకోమ్మా. బేబీ అమ్మా నిహా, బేబీ నిహా. నా మాట వినకపోతే గొంతు కోసుకొని చచ్చిపోతాను. నేనెట్టి పరిస్థితుల్లోనూ శ్రీకర్ని అవనికి దక్కనివ్వను. మనం పెట్టుకున్న గడువులోగా అవనిని బయటికి గెంటేస్తాను. వాళ్ళ పెళ్లి గురించి తెలియనివ్వను. అలా జరగకపోతే ఆ అవనిని చంపేస్తాను. నాకు దక్కని వాడు మరొకరికి దక్కకూడదు. అంతే. జస్ట్ విషయం చెప్పి వెళ్దామనొచ్చాను. మీరు పిచ్చి పిచ్చి స్టెప్స్ తీసుకోకండి. నిహా, బేబీ ఏంటండి దీని ప్రవర్తన? మనం కాబట్టి భరిస్తున్నాం. నిజంగా తను అనుకున్నట్టు జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఎవరు ఎన్నన్నా నువ్వేమీ పట్టించుకోవద్దు. అవని మనసులో అలాంటి ఫీలింగ్ ఏదో మూలన ఉందని నాకనిపిస్తుంది. అవని అలా అనుకోదమ్మా. ఎందుకంటే అవని ఈ ఇంటి పరువుని కాపాడే అమ్మాయి. మీరిద్దరూ నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు. రెండు కళ్ళు నా ఇంటి క్షేమాన్నే కోరుకుంటాయి. ఆ ఇద్దరు రెండు కళ్ళైతే మరి పెద్ద కోడలేమవుతుంది? పెద్ద కోడలు ఓ మూలన పడుంటుంది, అంతే కదా? పేరుకి పెద్ద కూడలే కాని దానికి మన ఇంట్లో గౌరవమే లేదు పాపం. రేయ్ మీరు ఆగండ్రా. నా ఇంటికి కాబోయే కోడలు గురించి నువ్వు తప్పుగా మాట్లాడావు. ఇంకొక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండొద్దు. బయటికి పో. అమ్మగారు, పొమ్మని చెప్పానా? ఒక్క అవకాశం ఇవ్వండి అత్తయ్య గారు. ఇంకోసారి రిపీట్ అయితే పంపించేద్దాం. నిహారిక ఎంత మంచిదో చూసావా? క్షమాపణ అడుగు. క్షమించండి అమ్మాయి గారు. ఇట్స్ ఓకే లత. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడావంటే మా అత్తయ్య గారి చేత మెడ పట్టుకొని బయటికి గెంటిస్తాను.
జాగ్రత్త. సరే అమ్మాయి గారు. నువ్వేం బాధపడకమ్మా, సరేనా? సరే అత్తయ్య గారు. శ్రీకర్ని తీసుకుని వెళ్ళమ్మా. చేయి పట్టుకుని తీసుకొచ్చింది ఒకరు, చేయి పట్టుకుని తీసుకెళ్తోంది ఒకరు. సరే, నేను కాఫీ తీసుకొస్తాను, నువ్వు కూర్చో. అయ్యో అక్క, ఇప్పుడేం అవసరం లేదు. రా, నువ్వు కూడా కూర్చో. శ్రీకర్ బానే ఉన్నాడా? పెద్ద గండం నుంచి బయటపడ్డారు కదా, దేవుడి దయ వల్ల బానే ఉన్నారు. శ్రీకర్ మీద హత్యా ప్రయత్నం చేసిందెవరో తెలిసిందా? మావయ్య తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. ఏమండి, ఏంటి వేదా? సుజాత వాళ్ళ ఇంటి వైపే వచ్చాం కదా, సుజాత కూతురి ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్దామా అండి? సరే. నిహారికని ఇంకెంతకాలం భరిస్తావ్? అదే అర్థం కావడం లేదు. అడుగడుగునా తన పనులకు అడ్డుపడుతున్నానని నా మీద మరింత పగన పెంచుకుంటుంది. నన్ను బయటకి గెంటేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. పాప ఆరోగ్యం విషయంలో మనం సహాయం చేద్దామని అడిగితే మన మీద కోప్పడింది. పాపం చూడ్డానికి వచ్చామంటే ఎన్నెన్ని మాటలంటుందో ఏంటో. సుజాత అనడం, మనం పడటం సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది కదా. ఏదైతే అదవుతుంది. వెళ్దాం పదండి. సుజాత మీ మేనకోడలన్న విషయం నాకు తెలిసిపోయింది నాన్న అని శ్రీకర్ గారు చెప్పుకోగలిగారు, కానీ అవని నా భార్య అని చెప్పుకోలేకపోతున్నారు. నేను శ్రీకర్ గారి భార్యనన్న సంగతి తెలిసేంతవరకు నాకు నరకం తప్పిల్లలేదు. నా ఎల్లరికం చూడు, నేను ఎల్లరికం చూడు, నన్నెవరైనా పమ్మంటే నన్నెవరైనా పమ్మంటే సిగ్గు లేకుండా ఉంటా చూడు. పంబలకడి బొంబాయి మిఠాయ్యా, పంబలకడి బొంబాయి మిఠాయ్యా, పంబలకడి బొంబాయి మిఠాయ్యా, పంబలకడి బొంబాయి మిఠాయ్యా. అద్భుతం, ఆశ్చర్యం, అదేంటి అప్పుడే సైతాన్ పారిపోయిందా? ఎందుకు ఈ నాటకాలు? నాటకాలా? అంటే లావణ్యక్కలోకి ఏ గాలి రాలేదా? గుర్తింపనే గాలి సోకిందమ్మా. ఎందుకమ్మా ఇవన్నీ? ఏం చేయమంటారు? నాకు ఈ ఇంట్లో గుర్తింపు లేదు. పెద్ద కోడలిగా బయట వాళ్లలోనూ గుర్తింపు లేదు.
ఎంతసేపు అవని గురించి నిహారిక గురించే మాట్లాడుతున్నారు కాని నా గురించి ఎక్కడైనా 4 మంచి మాటలు చెప్తున్నారా? నేను చేసే పనులకు 4 మార్కులు వేస్తున్నారా? అందుకే మనింటి సాంప్రదాయానికి మూలమైన ముక్కు పుడకని ధరించాను. పూజ గది నుంచి ధైర్యంగా ముక్కు పుడకను తీసుకొచ్చి అత్తయ్య గారు అనుమతి లేకుండా పెట్టుకున్నావా? పైగా ముక్కు పుడకను ధరించే అర్హత ఈ ఇంట్లో అత్తయ్య తర్వాత నాకు తప్ప మరొకరికి లేదు. అక్క ఎంత డేర్ స్టెప్ వేసిందో చూడండి అత్తయ్య గారు. నువ్వు ఇంతకు తెగిస్తావని నేను అస్సలు అనుకోలేదత్తా. ముందా ముక్కు పడకం తీసి పూజ గదిలో పెట్టు. తీయను, పెట్టను. నా దగ్గరే ఉంచుకుంటాను. రోజు నేనే ధరిస్తాను. ఎవరేం చేస్తారో చూస్తాను. జై హో లావణ్య, జై హో! నీ గుండె ధైర్యానికి నేను ముగ్ధుణ్ణైపోయాను. మీ అనుమతి లేనిదే పూజ గదిలో అడుగు పెట్టకూడదు. అలాంటిది ఆచారానికి విరుద్ధంగా లావణ్య ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మీకు కోపం రావడం లేదా ఆంటీ? ఎందుకు ఏం అండం లేదు? అది నా వంశపు ముక్కు పుడక కాదు. అందుకే నాకు కోపం రావడం లేదు. నేనేమీ అనడం లేదు. అమ్మవారి ముక్కు పుడకను తాకే ధైర్యం లావణ్య చెయ్యలేదు. ఎందుకంటే దాన్ని ముట్టుకుంటే మాడి మసైపోతుంది. మా ఇంటి ముక్కు పుడకకి ఒక చరిత్ర ఉంది. నీ దగ్గర ఉన్నది అమ్మవారి ముక్కు పుడకని బయట ఎవరికైనా చెప్పుకుంటూ తిరిగావు. అది మంచి పద్ధతి కాదు, మర్యాదగా కూడా ఉండదు. అమ్మ పెట్టదు, అడుగు తిన్నెవదు అన్నట్టు మీరెవ్వరూ కొనుక్కున్నది పెట్టుకోనివ్వరు. ఏంటి నాన్న ఈ దారుణం? అన్నీ తెలుసు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు వసంత. మీ అందరికీ చిన్నపిల్లల ఆటలా ఉందా ఇది? ముక్కు పుడకను పెట్టుకుని బయట చాలా మంది తిరుగుతుంటారు. అంత మాత్రం చేత అందరికీ మనింటి ముక్కు పుడక విలువ గౌరవం వస్తాయా? పిచ్చితనం కాకపోతేను. ఏ రకంగానూ నాకు గుర్తింపు రానప్పుడు ఇది నాకెందుకు? లావణ్యం మీరందరూ కలిసి చాలా బాధ పెడుతున్నారు. రాధా, పెళ్ళానికి నువ్వు బుద్ధి చెప్పుకో. బుద్ధి లేకుండా మాట్లాడుకో. వసంత, నువ్వు పెట్టుకుంటావా? నాకెందుకులే, నువ్వు పెట్టుకో. నాకు బాగుంటుందంటావా? అయినా మగాళ్ళు పెట్టుకోకూడదు కదా మామయ్య? ఈ విషయంలో పరాజకాలొద్దు పెద్దరాజు. సారీ మామయ్య. చూసావా అమ్మా, ఆచారం అంటే అందరికీ ఎంత చులకనైపోయిందో. మన సంప్రదాయాలను నువ్వే కాపాడాలమ్మా. బామర్దే, ఇది గోల్డా రోల్డ్ గోల్డా? అవని, ఐ లవ్ యూ అవని. మాస్టారు, మాస్టారు, మిమ్మల్నే. ఏంటి పగటి కలలా? చా, ఏం కలగన్నారు? ముక్కు పొడకం తెచ్చి నీ ముక్కుకు పెట్టి ఆనందపడుతున్నట్టు కలగన్నానవని.
అంతటి అదృష్టానికి నోచుకోవాలని ఆశ అయితే ఉంది. కానీ అదంత తొందరగా జరుగుతుందా? జరుగుతుంది. ఎందుకంటే నువ్వు నా భార్యవి. జన్మ జన్మలకు నువ్వే నా భార్యవి. అబ్బా, వదలండి. ఇట్స్ ఓకే అవని. ఏమండి, అరే, ఎవరైనా ఎవరు చూస్తారు. చూడరు. అవని, వదలండి. అవని. మీరిచ్చిన డబ్బులతో శివరాత్రి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయమ్మా. సంతోషం. స్వయంగా పిలుపు చేద్దామని వచ్చానమ్మా. కుటుంబ సమేతంగా రండమ్మా. తప్పకుండా వస్తాం. ఇంతవరకు ఏ కార్యక్రమాన్ని విడిచిపెట్టింది లేదు. హాజరవుతాము, దిగ్విజయం చేస్తాం. ఇక నేను బయలుదేరతానమ్మా. మంచిది. పూజారి గారు, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయండి? కొంతమంది భక్తులు నాటక ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు బాబు. నాటకాలా? అవునమ్మా. వేదవతి అమ్మగారి చేతుల మీదుగా శివపూజలు అయిపోయిన తర్వాత నాటక ప్రదర్శనలుంటాయి. పరమశివుని మహిమలకు సంబంధించిన ఘట్టాల్ని ప్రదర్శిస్తారమ్మా. జాగారంతో పాటు నాటకాలతో భక్తుల్ని అలరించడం కూడా పుణ్యమే. అయితే మేం కూడా నాటకం వేస్తాం పూజారి గారు. సరేనమ్మా, కాదనేదేముంది. ఇంట్లో జరుగుతున్న చాలవా అమ్మా? గుడికి వెళ్లి మరీ వెయ్యాలా? ఏదో ఫ్లోలో అనేసిందిలే వదినా. అయ్యో కాదు, నిజంగానే అన్నానక్క. ఏం నాటకం వేస్తావు? అందర్నీ కమిట్ చేయకు, మాకు అలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు. అబ్బే, మీరందరూ అవసరం లేదు. నేను శ్రీకర్ గారు చాలు. మీరు జస్ట్ ప్రేక్షకుల్లో చూస్తే చాలు. నీ ఉత్సాహం ఏంటో మాకేం అర్థం కావటం లేదు. వెరీ సింపుల్ రాధా గారు. జనాలందరి ముందు శ్రీకర్ గారు శివునిగా, నేను పార్వతిగా కనపడాలి. మరి గంగెవరు? అవనియా? చెప్పు. కాబోయే భార్య భర్తలం. మా ఇద్దరి మధ్య అవని ఎందుకు? గంగ పాత్ర కూడా ముఖ్యమైందే కదా. అది పురాణాల్లో అయ్యుండొచ్చు, మా మధ్య అవసరం లేదు. నాదొక కండిషన్. ఏంటది? అందులో అవని కూడా ఉండాలి. అవని ఎందుకు? ఉంటే బాగుంటుంది. లేకపోయినా కూడా బావుంటుంది. ఎందుకంటే శివుడికి ఒక్కరే భార్య. 2 పాత్రలతో కంటే 3వ పాత్ర కూడా ఉంటే బాగుంటుంది. శ్రీకర్ బాగా ఫిక్స్ అయినట్టున్నాడు. నాటకంలో అవని లేకపోతే వేషం వేసుకోకుండా ఎటైనా పారిపోతాడు. మీ ఇష్టం. అలాంటివాడే. నువ్వు కోరుకున్నట్టు జరగాలంటే ఆ ప్లేలో అవనికొక క్యారెక్టర్ని క్రియేట్ చెయ్యాలి. అవని కూడా ఉంటే బాగుంటుందమ్మా. బాగా ఆలోచించు. మేమిద్దరం ఈ ఇంటికి 2 కళ్ళ లాంటి వాళ్ళమని మీరెప్పుడు అంటుంటారు కదా. మీ మాటనే కాదనిలేనత్తయ్య గారు. అలాగే చేద్దాం. ఏమంటావా అవని? నాకు నీలా ఆంటీ గారు లాంటి జాతక బలం లేకపోవచ్చు గాని నాకుండాల్సిన బలం నాకుంది. నేను రెడీ. అయితే నాటకం ఫిక్స్ పూజారి గారు. అయితే రేపు శివరాత్రికి రచ్చ రచ్చే అన్నమాట. ఇక నేను బయలుదేరతానమ్మా. వస్తానమ్మా. సరే పూజారి గారు, వస్తాను. మంచిదండి. రేపు గుళ్ళో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా కార్యక్రమాలు ముగించుకుని వద్దాం. సరేనా? చివరికి మనీలు డ్రామా కంపెనీ అయిపోయిందన్నమాట. పదవదినా. నిహారిక సామాన్యంగా ఒప్పుకోదు. ఒప్పుకుందంటే ఏదో జరగబోతుందని అర్థం. మేమెందుకు వద్దంటాం? రేపు శివరాత్రిలో ఎటూ నిప్పులు గుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నడుద్దు గాని. సరేనా? సరే మామయ్య గారు. ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం.
పదండి పదండి, రేపు తొందరగా లేవాలి కదా. నువ్వు నా గురించి నిప్పులపై గ్రేట్ నిహారిక, నువ్వు చాలా గ్రేట్. డైనింగ్ టేబుల్ దగ్గర పెళ్లి విషయంలో నిన్ను ఇరికించేసింది కాబట్టి రేపు శివరాత్రిలో నువ్వు ఇరికించేశావు. ఇంకా నిహారిక గిలగిల్లాడిపోతుంది. తెలివితేటలు నీ ఒక్కరి సొంతమని అనుకోకు. ఇరికించేసింది, బాగా ఇరికించేసింది. అవని ప్లాన్ ని ఎలా రివర్స్ చేయాలి, టిట్ ఫర్ టాట్ లా ఎలా సమాధానం చెప్పాలి, నాకేం అర్థం కావట్లేదు. నిహారిక, అవని నిన్ను దారుణంగా ఇరికించేసిందని వలలో చిక్కుకున్న చేపలా గిలగిలా కొట్టుకుంటున్నావు కదూ? అవును, సొల్యూషన్ ఏంటో అర్థం కాక టూ మచ్ గా స్ట్రగుల్ అవుతున్నావు కదూ? అంతేగా మరి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కాక పిచ్చకిపోతుంది. ఈ ఒక్కసారికి నిప్పుల మీద నుంచి నడిచాయి. చాలా చెత్త సలహా ఇచ్చావు. చెప్పులు లేకుండా బెడ్రూమ్ లో కూడా నడిచేదాన్ని కాదు. నిప్పుల మీద నడవమని చాలా సులభంగా చెప్పేశావు. ఒకప్పుడు 9 బిందెల చన్నీళ్లతో స్నానం చేయమని అవనెరికిస్తే పని మనిషితో వేణీళ్లు అరేంజ్ చేసుకొని చాలా ఇంటెలిజెంట్ గా ఆ టాస్క్ నుంచి తప్పించుకున్నావు. ఇప్పుడు బ్రెయిన్ కి అలాంటి ఆలోచన ఏం తట్టడం లేదా? గుడిలో అంతమంది ముందు అది సులభం కాదు, దొరికిపోతాను. నా క్యారెక్టర్ బయట పడిపోతుంది. ఇన్ని రోజులు పడ్డ కష్టం వృధా అయిపోయి శ్రీకర్ నాకు దక్కకుండా పోతాడు. నీ బాధ నాకు అర్థమైంది. నేను ఒక ఐడియా ఇస్తాను, దాన్ని ఫాలో అయిపో. ఏంటది? అవనికి బుద్ధి చెప్పడానికి నీ క్రిమినల్ బ్రెయిన్ కి బాగా పని చెప్పు. నీ కాలేజ్లో నువ్వు ఎంజాయ్ చేసే పబ్బుల్లో నీకు అడ్డు తగిలిన వాళ్ళ అడ్డు తొలగించుకున్న సందర్భాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు డబ్బు పడేస్తే నీ కోసం ఏమైనా చేయగల మనుషులని నువ్వు గుర్తు చేసుకో. గివ్ అప్ ఇవ్వడం నీకు ఇష్టం ఉండదు కదా. గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. అది ఆడుకునే బొమ్మైనా వాడుకునే వస్తువైనా. అలాంటిది ఇష్టపడిన శ్రీకర్ కోసం, ప్రేమించిన శ్రీకర్ కోసం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న శ్రీకర్ కోసం వెనకడుగు వేస్తావా? వెయ్యవు. రేపు గుడిలో స్టేజ్ మీద జరగబోయే డ్రామా నీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో బాగా ఆలోచించు. నాగుల చవితి నాడు తప్ప నాగరాజు ఎప్పుడు దర్శనమిచ్చేవాడు కాదు. మరి ఈ రోజు దర్శనమిచ్చాడేంటి?
అంటే ఏదో జరగబోతుందని అర్థం. నమస్కారం అమ్మా. నమస్కారం పూజారి గారు. రండమ్మా. అమ్మా, ఈ అమ్మాయి ఎవరమ్మా? మీతో పాటు ఎప్పుడూ చూడలేదు. కాబోయే చిన్న కోడలు. అవునా? అవునండి, నాకు శ్రీకర్ గారికి నిశ్చితార్థం కూడా అయిపోయింది. పెళ్లి కూడా తొందరలోనే జరిగిపోతుంది. చిన్న కోడలు మాకు అదృష్టం కొద్దీ దొరికింది. అంటే పెద్ద కోడలు దురదృష్టం కొద్దీ దొరికిందనా దానర్థం? ఎందుకలా అంటావ్? నేనలా అన్నానా? రాజుగారి రెండో భార్య మంచిది అనంటే మొదటి భార్య మంచిది కాదనేగా మా దానర్థం. భలే చెప్పావులే అక్క. రేయ్, ఏంట్రా ఇది? సమయం సందర్భం ఉండవా? నా గురించి కూడా పరిచయం చేయాలి కదా మావయ్య. నీ గురించి అందరికీ తెలుసు కదమ్మా. తెలియని వారు ఉంటారు కదా మావయ్య. లావణ్య కూడా గుర్తింపు కావాలి కదా నాన్న. మరీ కరివేపాకులా తీసి పడేస్తే ఎలా చెప్పండి? గుడిలో గొడవలొద్దు, సరేనా? శివ సన్నిధికొచ్చాం. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా శివుడి నివాసమైన శ్మశానానికి పోతాం. లోపలికి వెళ్దాం పదండమ్మా. రండమ్మా. మా పెళ్ళైన మరో క్షణం నేనంటే ఏంటో ఆ వేదవతికి తెలియజేస్తాను. చుక్కలు చూపిస్తాను. నీ తొక్కలో పద్ధతులు ఆచరించడం నా వల్ల కాదు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని మొహం మీదే చెప్పేస్తాను. జాతకం కుదిరిన కోడల్ని కదా, నన్నేమి చెయ్యలేదు. భరించక తప్పదు. నా అసలు రూపం తెలిసాక పిచ్చి వేదవతి దుండాగి చస్తుంది. నిహారిక, మీరెప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చారు, ఎక్కడి నుంచి విన్నారు అని అడగాల్సిన అవసరం లేదు. మొత్తం వినేశాం. అంటే అత్తయ్య, అది నేనేదో అవనితో సరదాగా అన్నాను అంతే. నిజం అనుకోకండి. దుర్మార్గురాలా, ఇంత మోసం చేస్తావా? అత్తయ్య, అది నోర్మోయ్. ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. జాతకం కలిగిన చిన్న కోడలు దొరికిందని ఎంతో సంబరపడిపోయాను. 10 ఊళ్ళని కాపాడే అమ్మాయి దొరికిందని ఎన్నో ఆశలు పెంచుకున్నాను. ఇంతటి నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు. నిజం ఎంతకాలం దాగుతుందనుకున్నావు? ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకున్నావు? నిహారిక గురించి నాకు అవనికి ఎప్పుడో తెలుసమ్మా. ఓ మై గాడ్, అంటే జరిగిందంతా నా ఊహ. షిట్. ఏం జరిగిందమ్మా? గౌతమి నా గురించి నేనే ఓపెన్ అయిపోయి అన్ని విషయాలు చెప్పేసినట్టు, అవి విని అతను నన్ను గెంటేసినట్టు ఊహించుకున్నాను. నా నిజ స్వరూపం వేదవతి గారికి తెలిసిపోయిందంటే నా ఊహే
నిజమవుతుంది డాడీ. చాలా చాలా భయం వేసింది. రోజు రోజుకి నువ్వు ఇలా పిచ్చిదానిలా తయారవుతుంటే మాకు చాలా బాధగా ఉందమ్మా. నీకెందుకు ఇలాంటి పరిస్థితి చెప్పు? అందుకే అమ్మా మా మాట విని శ్రీకర్ని మర్చిపోయి